హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంపాసిబుల్. ఊర్లలో ఒక చిన్న ఆలోచన ఒక ఇంటి మూల నుంచి మొదలై ఒక ఊరు దాటి పట్టణాల వరకు వ్యాపిస్తున్న బిజినెస్. డబ్బులు పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలి, ఏమన్నా చెయ్యాలన్నా మొదలు ఎలా చెయ్యాలి, ఎంత ఖర్చు అవుతుంది, లాభం ఎంత వస్తుంది. మట్టిలో పుట్టిన మనం మన చేతుల్లోనే బంగారం చేయగలమా? ఈ వీడియో నీకోసమే. ఇప్పుడు మనం చూడబోతున్న బిజినెస్ ఇది ఏ ప్రాంతాల్లో బాగా నడుస్తుంది, దీనిని ఎలా ప్రారంభించాలి, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఎంత ఖర్చు అవుతుంది, సరఫరా ఎక్కడ దొరుకుతుంది, లాభం ఎంత వస్తుంది, ప్రచారం ఎలా చేయాలి, ఊర్లలో పట్టణాల్లో చిన్నగా ఎలా చేయాలి, ఇవన్నీ క్లియర్గా రియల్ ఉదాహరణలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక్క బిజినెస్తో మీ జీవితం మారవచ్చు. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న బిజినెస్ క్లే వాటర్ పాట్స్ తయారీ మరియు అమ్మకం. ఇక్కడ నేను స్టోరీ రూపంలో మీకు చెప్తాను. ఈ కథలో నేను తీసుకునే పాత్ర రామయ్య. మట్టి కుండల బిజినెస్ యాత్ర. 40 ఏళ్ల రామయ్య ఓ చిన్న ఊరి రైతు. మొన్నటి వరకు పొలాల్లో పనిచేసి జీవనం సాగించిన రామయ్యకి ఈసారి ఎండల మధ్య నీటి కోసం మట్టి కుండలు వెతికినప్పుడు ఒక ఐడియా మెరిసింది. ఆ ఊర్లో పాత మట్టి కళాకారుణ్ణి కలిశాడు. అతను చెప్పిన మాటే రామయ్య జీవితం మార్చింది. మట్టి పని మానిన వాళ్లను డిమాండ్ మాత్రం మిగిలింది. రామయ్య తన ఊరి పక్కనే ఉన్న వాగు నుంచి సున్నితమైన మట్టిని తెచ్చాడు. నీరు కలిపి చెమ్మ చేకూర్చి గుండ్రంగా చేసి తయారీ మొదలుపెట్టాడు. మట్టి కావాలంటే నర్సారావుపేట, వరంగల్ లాంటి ప్రాంతాల్లో రైతులు బల్క్లో 5 నుండి 800 రూపాయలకి అందిస్తున్నారు. చక్రం కావాలనుకున్న రామయ్య హైదరాబాద్లో బాలానగర్కు వెళ్ళి 6,000 రూపాయలకు ఓ మాన్యువల్ పాటరీ వీల్ కొనుగోలు చేశాడు. ఆ చక్రం మీదే మొదలైంది అతని మార్గం. కుండలు తయారయ్యాక 3 రోజులు సూర్యుని కిరణాల్లో ఎండబెట్టాడు. ఆ తర్వాత ఊరి కళాకారుడి దగ్గర ఉన్న కిన్లో పెట్టి వేడి చేయించాడు. అందుకు 300 రూపాయలు చెల్లించాడు. కుండలు సరిగ్గా బేక్ అయ్యాక రామయ్య ప్యాకింగ్ స్టార్ట్ చేశాడు. ఒక్క కుండకు 3 రూపాయలు ఖర్చు పెట్టాడు. తయారైన మొదటి 20 కుండల్ని ఊరిలోని కిరాణా షాప్కి అమ్మాడు. ఒకదాన్ని 80 రూపాయలకి విక్రయించి 40 రూపాయలు లాభం సంపాదించాడు. ఆ కిరాణా షాపు ఒక్క వారంలోనే 50 కుండలు తీసుకున్నాడు. రామయ్య తమ్ముడు వాట్సాప్లో ఫోటోలు షేర్ చేశాడు. సొంత ఊరి పక్కనే ఉన్న చిన్న టౌన్లోని పీజీ వారు ఆర్డర్ ఇచ్చారు. 100 కుండలు ఒక్కదాన్ని 100 రూపాయలకి అమ్మారు. 2 వారాల్లోనే రామయ్య 7,000 రూపాయలు లాభం సంపాదించాడు. ఇంటి నుండి కష్టం లేకుండా సాంప్రదాయంతో జీవనం ఆరంభించాడు. చిన్న పని కాదు ఇది. మన పాత పద్ధతులలో బుద్ధి పెడితే కొత్త దారులు తెరుస్తాయి. మీ ఊరిలో కూడా మట్టి ఉందా, చక్రం ఉందా? కావాలంటే ఓసారి ప్రయత్నించండి. రామయ్య లాంటి వాళ్ళకి ఇది మార్గం కాదు, మార్పు. బిజినెస్ అంటే పెద్ద ఖర్చు అనే భయాన్ని పక్కన పెట్టాడు రామయ్య. ముందుగా తన దగ్గర ఉన్న 15,000 రూపాయలు ఎలా ఖర్చు చేయాలా జాగ్రత్తగా లెక్కపెట్టాడు. మొదటిగా మట్టి కావాలి. ఊరికి పక్కనే ఉన్న రైతుల దగ్గర నుంచి బల్క్లో మట్టి తీసుకున్నాడు 3,000 రూపాయలతో. ఈ మట్టి నాణ్యమైనది. మసిపడి ఉండే మట్టితో మంచి కుండలు తయారవుతాయి. తర్వాత హైదరాబాద్ బాలానగర్ మార్కెట్. అక్కడ మాన్యువల్ పాటరీ వీల్ 4,000కు కొన్నాడు. ఎలక్ట్రిక్ వీల్ చూశాడు, కానీ మొదట మాన్యువల్ చాలనుకున్నాడు. కుండలకి షేప్ ఇవ్వడానికి మౌల్డ్స్ కావాలి. 1 లీటర్, 5 లీటర్లు, 10 లీటర్ లాంటి సైజులుగా 3,000 పెట్టి డైస్ కొన్నాడు. తయారైన కుండల్ని ఎండబెట్టి కిల్న్లో కాల్పించాడు. దగ్గరలో ఉన్న కళాకారుడు ఈ సదుపాయం ఇచ్చాడు. అతనికి 2,000 ఇచ్చాడు. తర్వాత ప్యాకింగ్. పాత వార్తాపత్రికలు, బాక్సులు, స్టిక్కర్లు వాడి 800 రూపాయల లోపల్లోనే ప్రొఫెషనల్ ప్యాకింగ్ చేశాడు.
అంతా కలిపితే మొత్తం ఖర్చు కేవలం 14,800 రూపాయలు అయ్యింది. ఇంకా 100 రూపాయలు కూడా మిగిలిపోయాయి. ఏదైనా ట్రాన్స్పోర్ట్ కోసం పనికొస్తుందని ఉంచుకున్నాడు. ఒక్క ఖర్చు వెనుక స్మార్ట్ ఆలోచన ఉంది. పెద్ద కంపెనీలు కాదు, చిన్న బుద్ధి పెద్ద ఉద్దేశమే సరిపోతుంది. మట్టి 3,000 రూపాయలు, చక్రం 4,000 రూపాయలు, మౌల్డ్ 3,000 రూపాయలు, బేకింగ్ 2,000 రూపాయలు, ప్యాకింగ్ 800 రూపాయలు, మొత్తం 12,800 నుండి 15,000 లోపలే. ఎక్కడైనా మొదలు పెట్టగల బిజినెస్. మట్టి కోసం రామయ్య తొలిసారి తన పక్క ఊర్లో రైతుల్ని కలిశాడు. నర్సరావుపేట దగ్గర ఓ రైతు అతనికి బల్క్లో మట్టిని 500 రూపాయలకి ఇచ్చాడు. ఈ మట్టి కుండలు తక్కువ ధరకే చేస్తావు, ఎక్కువ లాభం వస్తుంది అన్నాడు. ఇంకా మట్టి రాకపోతే వరంగల్ లేదా ఒంగోలులోని మండీలలో గోధుమ రంగు మట్టి బాగుండేది. అక్కడ ఫార్మర్స్ బల్క్ సప్లై ఇస్తారు. రామయ్య ఒకసారి మందికి వెళ్ళి గోధుమ రంగు మట్టిని కొన్నాడు. చక్రం కొనాలంటే హైదరాబాద్ బాలనగర్లోని పోట్రీ టూల్ షాప్లే బెస్ట్. మూసాపేట్లో ఒక హోల్సేల్ షాప్లో మాన్యువల్ వీల్ 4,500కి దొరికింది. విజయవాడ గవర్నర్పేటలోను ఎంజీ రోడ్లోను కూడా టూల్స్ దొరుకుతాయి. రామయ్య అక్కడ నుండి మోల్డ్స్, కొంత ప్యాకింగ్ మెటీరియల్ కూడా తీసుకున్నాడు. కుండలు కాల్చే క్లీన్ ఉన్నట్టు ఊరిలోని ఒక మట్కావాడు చెప్పాడు. అతని దగ్గరికి వెళ్ళి పరిశీలించి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొదటి అమ్మకం తన ఊరిలోనే ఉన్న కిరాణా షాప్కి ఒక్కో కుండ 70 రూపాయలకి ఇచ్చాడు. షాపుకి 100 రూపాయలకు అమ్మే అవకాశం కలిగింది. వాట్సాప్లో ఫోటో పంపిన తర్వాత పక్క టౌన్లోని అంకుల్ ఓ ఆర్డర్ ఇచ్చాడు. ఒక్క పీసు 120 రూపాయలకి అమ్మేశాడు. కాలనీలోని డెలివరీ చేసి డబ్బు నేరుగా ఫోన్పే లేదా జీపే ద్వారా పొందేవాడు. బోనస్ ఏమిటంటే పెయింటెడ్ పాట్స్, కలర్ డిజైన్స్ పెట్టి ఫేస్బుక్, మీషో, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో 200 రూపాయలకు కూడా అమ్మే అవకాశం ఉంది. ఒక్క రోజులో 20 చిన్న కుండలు, ఒక్కదానిపై 30 లాభం అంటే 600 లాభం. వారానికి 3,600, నెలకి 15,000 దాటిపోతుంది. లోకం చెప్తుంది కదా, చిన్న పని చెప్పుకోదు, లాభం చూసుకుంటుంది. కూడల మధ్య పుట్టిన ఆశ, మట్టిలో తడిసిన కలలు, చక్రం తిప్పుతూ ఓ జీవితం తిరిగింది. మీరు కూడా ప్రయత్నించండి, మట్టిలో జీవితాన్ని మలచండి. ఇలాంటి మరిన్ని ఉపాధి మార్గాల కోసం మా ఛానల్ తెలుగు ఇంపాసిబుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరిలో సరిపోయే బిజినెస్ని మేము చూపిస్తాం. నా ఛానల్ తెలుగు ఇంపాసిబుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.